వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం బండ్ల చర్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం మంత్రులు అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన రేవంత్ రెడ్డి నిద్ర నటిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం బండ్ల చర్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం మంత్రులు అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన రేవంత్ రెడ్డి నిద్ర నటిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు వాడు మిల్లోడు ఏమంటుండటంటే అమ్మాలి లేదంటుండ, అమ్మాలి లేకపోతే ఇప్పింది, అమ్మాలి మాట్లాడుంది. నిజంగా అమ్మాలి లేకనా వాడు ఇష్టం లేక ఆపుతుండ మిల్లోడు. మీరు పెడతారా బిడ్డ ట్రాక్టర్లు? ట్రాక్టర్ కిరాయి ఇస్తారా మరి? ఎంత ఇస్తారు? మార్చి 22వ తేదీన రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చాడు. మార్చి 22కి వచ్చినప్పుడు అది కూడా మేము గట్టిగా అడ్డుకుంటాం, రైతు బంధు ఇస్తావా ఇయ్యవా అంటే లేలే సిద్దిపేటలో వేస్తా అని చెప్పి 1 ఎకరం వేసాడు. 1 ఎకరం వేసి 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పిండు. మార్చి 22, ఇవాళ మే 12, అంటే ఎన్ని రోజులు జరిగింది? మధ్యలో 30, అది 20, 50 రోజులు దాటింది. నువ్వే చెప్పినావు 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని. ఇదే సిద్దిపేటలో పబ్లిక్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు ముఖ్యమంత్రి మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? ఆ కుర్చీ గౌరవం తీస్తా ఉన్నావు నువ్వు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది జీవో, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది పాలసీ. కానీ నువ్వు పబ్లిక్ మీటింగ్ లో 45 రోజుల్లోగా రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పినావు. 52 రోజులు అయింది, ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. ఒక రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలు వేసినావు, ఈ రైతు బంధు 2 ఎకరాలు వేసినావు. రైతు బంధు అనేది నాట్లేయకముందు ఇవ్వాలి, కోతలు అయిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు వస్తలేదు. ఈ రకంగా రైతుల్ని అనేక రకాలుగా బాధ పెడతా ఉన్నారు. ఈయన మా యాదయ్య గారు దళిత రైతు, 3 ఎకరాల్లో మక్కలు పండిస్తే సంచులు దొరుకుతలేవు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో. మక్కలు అమ్ముకోవడానికి 20 రోజులు ఎదురు చూసి సంచులు రాకపోతే ప్రైవేట్లో దుకాణంలో సంచులు కొనుక్కొచ్చుకొని మక్కలు జోకి ప్రభుత్వానికి పెట్టిండు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, సంచులు కూడా ఇయ్యడనేటువంటి రైతు బుస్సాపూర్ గ్రామము సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణంలో ప్రైవేట్లో సంచులు కొనుక్కొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. యాదయ్య దుకాణంలో సంచులు కొనుక్కొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు చూపినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం. కరోనాలో ఎరువులకు ఇబ్బంది అయితే విశాఖపట్నం పోర్టుకు అధికారులకు మాట్లాడి, అక్కడ మంత్రి గారితో మాట్లాడి విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎరువులను ప్రత్యేకమైన లారీలు పెట్టి తెలంగాణకు సిద్దిపేటకు తెప్పించి రైతులకు ఎరువులకు ఇబ్బంది కాకుండా కరోనాలో కూడా కేసీఆర్ చూసిండు.